నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమంపై ఫోకస్ పెడుతూనే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై కొడా జులిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఇటు పార్టీ నుంచి సీనియర్లు బయటికి వెళ్లడమే కాకుండా కొంతమంది ఆసుపత్రి పాలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలను కూడా కొంతమంది అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ మరి మంత్రుల వంతు వచ్చింది. మరి నెక్స్ట్ అరెస్ట్ కాబోయే మంత్రి ఎవరు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. మరి నెక్స్ట్ అరెస్ట్ కాబోయే ఆ మంత్రి ఎవరు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పులన్నింటినీ తీస్తున్నటువంటి పరిస్థితి. సో చాలామంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. నెక్స్ట్ అరెస్ట్ ఎవరు ఉండబోతుంది అని కూడా ఒక చర్చ నడుస్తోంది. సో మీ ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఉండబోతుంది అంటారు? అంటే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు 4.0, అక్కడ ప్రధాని మోడీ 3.0, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ, డబుల్ ఇంజన్ సర్కార్. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, మరోవైపు అవినీతి వేట. అంటే త్రిముఖ వ్యూహంగా వెళ్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాబడుతున్నారు. పెద్ద ఎత్తున పనులు ప్రారంభమయ్యాయి. అట్లాగే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. పింఛన్లు పెంచేశారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. రేపొద్దున తల్లికి వందనం అంటున్నారు, అన్నదాత సుఖీభావ్ కూడా ఇస్తామంటున్నారు. ఆ డిఎస్సి నోటిఫికేషను, అసలు స్కూల్స్ తెరిచేటప్పటికల్లా ఇవన్నీ జరిగిపోవాలంటున్నారు. అటు అభివృద్ధి సంక్షేమంతో పాటు మూడో వ్యూహం ఏంటి? అవినీతి వేట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన అవినీతి కుంభకోణాలు, అటు ఆ సోషల్ మీడియాలో వాళ్ళ సైకో ప్రవర్తన, అటు సోషల్ సైకోలందరినీ అరెస్ట్ చేసి పారేశారు. దగ్గర ఎంతోమంది, ఏదో ఆ బోరగడ్డ అనిల్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఆ వర్ర రవీంద్రారెడ్డి, ఇంకా ఎవరో సుధా అని చెప్పి అనేక మంది వాళ్ళ జైళ్ల పాలయ్యారు. ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్మాద పోస్టులు, అసభ్య వ్యాఖ్యలు, అసలు మరీ చూడటానికి చదవటానికి వీల్లేనట్టుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి, అటు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే చంద్రబాబు భార్య భువనేశ్వరి మేడంనే కాదు, రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మని, రాజశేఖర రెడ్డి బిడ్డలు ఏది సునీతని, లేకపోతే షర్మిలని అసభ్యంగా ఎలా అక్రమ సంబంధాలు అంటగడుతూ పెట్టారో వాళ్ళంతా జైళ్ల పాలయ్యారు. ఇప్పుడు ఇక అవినీతికి పాల్పడిన మంత్రుల వంతు వచ్చిందా? ఎందుకంటే ఈ 9 నెలల్లో మనం చూసాం, ఒక 3-4 మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అరెస్ట్ అయ్యారు, జైళ్ళకి వెళ్ళారు. మనం చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్టు, జైలు, ఏదో ఎక్కడ నెల్లూరు జైలు అనుకుంటాను. అతను ఎవరో ఒకడు ఫోక్సో కేసు, డాక్టర్ సుధాకర్, అతనేంటి ఎవరో ఒక మైనర్ బాలికని ఇబ్బంది పెట్టి చాలా ఏళ్లుగా అమ్మాయిని సఫర్ చేసిన కేసులో అతను జైలు, కర్నూలు జైలు, ఇప్పటికీ బయటకు వచ్చినట్లు లేడు డాక్టర్ సుధాకర్. ఇప్పుడు వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే, అతనేంటి కిడ్నాప్ కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్. మనమేమనుకున్నాం అవినీతి కుంభకోణాల్లో అరెస్ట్ అవుతాడో, లేకపోతే ఇట్లాగే ఈ నోటి దూలతో అరెస్ట్ అవుతాడో అనుకుంటే అతను కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్. నెక్స్ట్ ఒక ఎంపీ, మాజీ ఎంపీ ఎవరతను, నందిగం సురేష్, అతను అరెస్ట్ అయిన దీంట్లో వరుస పెట్టి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అరెస్ట్ అవుతుంటే ఇప్పుడు తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు. అది మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. అక్కడేంటి క్వార్జీ దోపిడీ, సర్వేపల్లి నియోజకవర్గంలో 250 కోట్ల క్వార్జీ, వైట్ క్వార్జీ, అది చాలా మంచి విలువైనది. అక్కడ నెల్లూరు జిల్లా, దానిపైన ఒక 2 అరెస్ట్ చేశారు. ఇతను A4 అంట, మొత్తం 7 మీద కేసు పెట్టినట్టున్నారు. మరి ఇవాళ రేపు అతను అరెస్ట్ అంటున్నారు. ఎవరిని? కాకాని పైన అనేక కేసులు ఉన్నాయి గతంలో. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన అసలు మామూలుగా కాదు, ఇతనేదో పెద్ద మనీ లాండర్ అన్నట్టుగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టేసి సోమిరెడ్డి మీద 1000 కోట్లు ఇతను మనీ లాండరింగ్ చేశాడు అన్నట్టుగా తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించాడు. అదే కాదు, అసలు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ, ఆయన సంతకం ఫోర్జరీ చేశాడంట, అది ఇంకో కేసు. అసలు వీటన్నిటికన్నా ఫైళ్ళు తగలబెట్టారు. ఏది? అసలు దొంగతనం, కోర్టులో ఫైళ్ళు ఎత్తుకుపోయారు. ఆ కోర్టులో ఫైళ్ళు ఎత్తుకుపోయిన కేసు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టా? అసలు ఇప్పుడు విడుదల రజని, మాజీ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆమె ఆరోగ్య శాఖలో కుంభకోణాలు అవి సరే, అవి పక్కన పెట్టు, వాటికి కాదు అక్రమ వసూళ్ళు అంటాం.
ఆ స్టోన్ క్రషర్స్ వాడిని బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేయటం, ఆ జాషువాని అడ్డం పెట్టుకుని 50 కోట్లు ఫైన్ వేస్తా వెళ్ళి రజనీ గారితో మాట్లాడుకోమనటం. అదేమైపోయింది? అది కాస్త ఆపండి. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళి ఈమె ఎవరో సాక్షి రిపోర్టర్ను పట్టుకెళ్ళి ఒత్తిడి చేసి ఆ స్టోన్ క్రషర్స్ని కక్ష గట్టి వాళ్ళు 2 కోట్లు చదివిచ్చారు. ఒక 10 లక్షలు మళ్ళీ ఆమె మరిదేశాడంట, ఇంకో 10 లక్షలు జాషువాకి ఇచ్చారంట, 2 కోట్ల 20 లక్షలు. ఇప్పుడు ఆ కేసు అసలు ఇప్పుడు రైతుల దగ్గర ఆమె వసూళ్ళు. జగనన్న ఇళ్ల కాలనీల పథకంలో 50 ఎకరాలు వాళ్ళు ఇస్తే మీకు ఎకరానికి 36 లక్షలు ఇప్పిస్తా గవర్నమెంట్ నుంచి అని చెప్పి ఒక్కొక్క రైతు దగ్గర 2.5 లక్షలు వసూలు చేసిందంట. 1,16,00,000 ఏమో వాళ్ళు పోయి కేసు పెట్టారు. ఆ పసుమరు రైతులు కేసు పెడితే 80 లక్షలు వెనక్కి ఇచ్చిందంట. ఇంకా 30-40 లక్షలు ఇవ్వాలా? ఎలక్షన్ అయినా గెలిచినాక ఇస్తానందంట. వాళ్ళు పాపం అట్లా ఆగారు. ఇప్పుడు ఆమె ఓడిపోయింది, మళ్ళీ వాళ్ళ మిగతా డబ్బు కోసం వాళ్ళ కేసు. ఎవరో మల్లెల రాజేష్ నాయుడు ఏంటి చిలకలూరుపేట టికెట్ అతనికి అమ్మేసింది. అదో పెద్ద పంచాయతీ. దళితుల్ని హింసించి దాన్ని వీడియో కాల్లో చూపించిందని కూడా ఆవిడపై ఆరోపణలు ఉన్నాయి. అంటే ఆమె అరెస్ట్ అనుకుంటున్నారు. ఇది విడుదల రజనీ మీద కేసులు. మరి ఆమె ఇవాళ రేపు అరెస్ట్ అంటుంటే ఆమె ఉన్న చోట ఉండకుండా ఏం చేసింది? ఆమె రాయల్ని గెలికింది. ఇది కృష్ణదేవరాయల మీద బండేసింది. ఇక కృష్ణదేవరాయలు ఇక మామూలు దెబ్బ కాదు, పోయి అమిత్ షా దగ్గర కూర్చుని అసలు అతను టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డే వెనకుండి రజనీతో రాయల్ని టార్గెట్ చేయించారని ఇవాళ అమిత్ షా దగ్గరికి వెళ్ళి మొత్తం లిక్కర్ మాఫియా ఆధారాలన్నీ ఇచ్చాడు. అడేవాడు సునీల్ రెడ్డి 2,000 కోట్లు దుబాయ్కి ఎత్తుపోయాడని కూడా అతను ఇన్ఫ్రా కంపెనీతో సహా అతను ఇచ్చిన దీంట్లో అమిత్ షా మరి అసలు ఇక మరి ముఖ్యమంత్రితో మాట్లాడమన్నాడో ఏమో. అతను వచ్చి కృష్ణదేవరాయలు వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూర్చున్నాడు. అమిత్ షా ఈ విధంగా చెప్పారంటే ఇప్పుడు ఆ కేసు అసలు ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం దాటి అసలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయి సిబిఐ ఈడీ అంటున్నారు. అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరు? నారాయణ స్వామి. పాపం దళిత నాయకుడు, ఉప ముఖ్యమంత్రి. డమ్మీని చేసి డిస్టిలరీలన్నీ వీళ్ళు కబ్జా చేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అసలు కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు విజయసాయి రెడ్డి. ఇప్పుడు ఆ లిక్కర్ మాఫియా, ఇప్పుడు ఆ కేసులు ఎటు తిరుగుతాయి, ఎవరి అరెస్టు జరుగుద్ది? ఇదిలా ఉంటే కొడాలి నానికి స్ట్రోక్ వచ్చింది. మరో మాజీ మంత్రి. అంటే మాజీ మంత్రి కొడాలి నాని పైన కేసులు, అక్కడ మట్టి మాఫియా, అది విజిలెన్స్ అసలు అక్కడ బుక్ చేసి పారేసింది. ఏంటి 16 మంది దళిత యువకుల బ్యాంకు ఖాతాల్లో గవర్నమెంట్ డబ్బులు వేయించి పొద్దున డబ్బులు వేయించడం, సాయంత్రం నాని బినామీ కంపెనీల్లోకి తీసేసుకోవటం. ఏదో రామకృష్ణ సొసైటీ అని, ఏదో శివ గోల్డ్ అని, ఇంకో ఆక్వా ఫామ్ అని, లేకపోతే ఒక ఫిష్ ఫీడ్ అని, ఇట్లా బోగస్ కంపెనీలకి 1,12,00,000, 1,12,00,000. అంటే మందా చటర్జీ, మందా దివ్య, ఎవరెవరో పేర్లు ఉన్నాయి. వాళ్ళందరి దాంట్లో ఖాతాల్లో డబ్బు పట్టడం, ఆ డబ్బు వీళ్ళు లాగేసుకోవటం. అంటే జగనన్న ఇళ్ల కాలనీల పథకంలోనే రజనీ వసూళ్ళు, కొడాలి నాని వసూళ్ళు. వెంటనే ఏం జరిగింది? స్ట్రోక్ వచ్చిందా, బైపాస్ సర్జరీ అని చెప్పి హాస్పిటల్లో చేరాడను. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏది ల్యాండ్ మాఫియా, మదనపల్లి తగలబెట్టారు రికార్డులు, ల్యాండ్ రికార్డులు తగలబెట్టిన దాంట్లో 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. సిసోడియా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. మదనపల్లి సిసోడియా వెళ్ళి కూర్చుంటే నీకు 3,000 మంది వచ్చారు. మా భూమి కబ్జా చేశారు, మా భూమి కబ్జా చేశారు, అసలు ఊరే కబ్జా చేసి పారేశారంట. ఏదో రాగాలపల్లి అని ఆ ఊర్లో 1000 ఎకరాలు జమీందారీ భూములు ఉంటే వాటిని మొత్తం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద, వాళ్ళ యొక్క బినామీల పేరు మీద మార్చేసుకోవటం. అసలు ఆయన భార్య ఏది పెద్దిరెడ్డి స్వర్ణ పేరు మీద 100 ఎకరాలని, ఏదేదో అసైన్డ్ ల్యాండ్ అని రేణుగుంట విమానాశ్రయం దగ్గర. మళ్ళా లేటెస్ట్గా తిరుపతిలో ఏదో మఠం భూములు అని వస్తుంది, బుగ్గ మఠం భూములు 3 ఎకరాలు ఆయన ఏదో కబ్జా చేశాడని, అక్కడ ఏదో పెద్ద విలాసాలు. అసలు అడవి భూమి ఏది నీకు 105 ఎకరాల అటవీ భూములు ఆక్రమించేశాడు పెద్దిరెడ్డి. అక్కడ ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టాడంటే ఆ గెస్ట్ హౌస్ నా కోసం కాదు కూలీల కోసం అన్నాడంట. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అనుకునే సమయంలో ఏం జరుగుతోంది? చెయ్యి ఇరిగిందంట హాస్పిటల్, నారాయణాద్రి హాస్పిటల్లో. ఆయన ఏదో మరి చేతికి సర్జరీ. ఒక మాజీ మంత్రికేమో నారాయణాద్రిలో సర్జరీ, ఇంకో మాజీ మంత్రికేమో
ఏఐజీలో బైపాస్ సర్జరీ. ఇప్పుడు ఏ మాజీ మంత్రి ముందు అరెస్ట్ అవుతారండి అంటే నేనేం చెప్తాను చెప్పు. వాళ్ళ మధ్య ఒక రేస్ నడుస్తోంది. ఏది, విడుదల రజనీ ముందా, కాకాని గోవర్ధన్ రెడ్డి ముందా, పెద్దిరెడ్డి, లేకపోతే కొడాలి నానియా, పేరుని నానిది ఇంకో కేసు, వాళ్ళ ఆవిడ మీద కేసు. ఏదో మొత్తానికి కొంచెం ఒడ్డున పడ్డాడు. మరి చంద్రబాబును కూడా పొగిడినట్టున్నాడు. ఏది, ఆయన చాలా మంచివాడు, ఆయనే అన్నాడంట ఏదన్నా ఉంటే పేరు నానిని సాధించండి కానీ ఇంట్లో వాళ్ళని ఎందుకు జయసుధ ఏం చేసింది అని మందలించాడని పేరుని నాని చంద్రబాబుకి కితాబ్ ఇవ్వడం. మొత్తానికి మాజీ మంత్రులు ఒక రేసు నడుస్తోంది. గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఏంటో మరి నెక్స్ట్ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.